2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వక ముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృతిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో మేషరాశి వారికి లగ్నంలో ఉన్న కుజుడు ద్వితీయ స్థానానికి వెళ్తూ ఉంటారు. 21 జూన్ నుంచి వ్యయ స్థానంలో శని ఉంటారు. లాభస్థానంలో రాహు ఉంటారు. మరియు రవి 14వ తారీఖు నుంచి 2వ స్థానం నుంచి తృతీయ స్థానానికి వెళ్తారు. 14వ తారీఖు నుంచి బుధుడు తృతీయ స్థానం నుంచి ఆయన 22 జూన్ నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తారు. అలాగే గురువు కర్కాటక రాశిలో ఉంటారు. శుక్రుడు తృతీయ స్థానం నుంచి 4వ స్థానానికి వస్తారు 8 జూన్ నుంచి. ఇక్కడ పంచమంలో కేతు ఉంటారు. ఇది గ్రహస్థితి అన్నమాట మేషరాశి వారికి. మేషరాశి వారికి వ్యయ స్థానంలో శని ఉన్నాడు. ఎలినాటి శని ఉండబోతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ శని దృష్టి 21వ తారీఖు నుంచి కుజుడు పడబోతోంది. శని కుజుడు ఇతర బద్ధ శత్రువులు. కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటది. 21 జూన్ నుంచి మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. 21 జూన్ వరకు చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. ధన పరంగా చాలా ఇబ్బందులు అవుతే ఉంటాయి. ఈ మాసంలో అవుతే కనుక కొంచెం జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా శత్రువులు అనే వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటది. నారాయణ కవచం చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. కోర్టు కేసులు లాంటిలో కూడా వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ మాసం అనేది. మ్యారేజ్ పరంగా మీకు సప్తమాధిపతి శుక్రుడు 4వ స్థానంలో ఉంటారు. 8 జూన్ నుంచి 8 జూన్ వరకు తృతీయ స్థానంలో ఉంటారు. ఈ మాసం అంతా మ్యారేజ్ పరంగా చాలా అనుకూలంగా ఉంటది. ఎటువంటి సమస్యలు అయితే ఉండదు. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు ఈ మాసం అనేది. హెల్త్ పరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నది. ఈ మాసంలో అవుతే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. గురువు తృతీయ స్థానం నుంచి మీ 4వ స్థానానికి వస్తున్నారు. కర్కాటక రాశిలో చాలా బలంగా ఉంటారు గురువు. మీ జన్మ జాతకంలో కనుక గురు బలం అనేది చాలా బాగుండి మరియు హంస మహాపురుష యోగంతో ఉంటే కనుక మీ వ్యక్తిగత జాతకంలో ఖచ్చితంగా మేషరాశి వారికి జూన్ 2వ తారీఖున గురువు మార్పు నుంచి చాలా చాలా బాగుండబోతోంది. ముఖ్యంగా ధనపరంగా సంతోషపరంగా మంచి డెవలప్మెంట్స్ ఉండే అవకాశం ఉంటది. ఈ మాసంలో ఎవరికైతే గురు బలం బాగుందో మీ వ్యక్తిగత జాతకంలో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. వృత్తిపరంగా మీకు ఇబ్బందులు అయితే ఉంటాయి. దశమాధిపతి అయిన శని వ్యయ స్థానంలో ఉన్నారు. కానీ గురువు గారి సప్తమ దృష్టి 10వ స్థానం మీద పడుతోంది. కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఉంటాయి. కానీ మొత్తం మీద చూస్తే కనుక 70% ఇబ్బందులు ఉంటాయి. 30% మంచిగా ఉండబోతోంది. మీకు శని కనుక మీ జన్మ జాతకంలో కనుక బలహీనంగా ఉంటే కనుక మీరు శనికి హోమం ఒకటి చేయించుకోండి. ఎలినాటి శని నడుస్తోంది. ఎలినాటి శని ఉన్నప్పుడు మీ వ్యక్తిగత జాతకంలో శని కనుక బలహీనంగా ఉంటే కనుక ఖచ్చితంగా డబ్బులు పోవటము, ఆస్తి నష్టం వచ్చే అవకాశం ఉంటది. అలాగే ధనపరంగా మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటది. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటది. శని హోమం కనుక చేయించుకుంటే కనుక మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటది. ఒకవేళ హెచ్చరిక దిశాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై
హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.